రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేశారు రేవంత్, అలాగే అటు కూటమి ప్రభుత్వం నుంచి పోటీ చేశారు చంద్రబాబు. ఇద్దరు విజయం సాధించారు. తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు ఇప్పుడు వేరే రాష్ట్రంలో పరస్పర వ్యతిరేక పార్టీలకి ప్రచారం చేయనుంటున్నారు. అది మనం చూస్తూనే ఉన్నాం. ఈ రసవత్తర పోరులో అటు రేవంత్ రెడ్డి ఏ పార్టీకి ప్రచారం చేయనున్నారో, పార్టీ తరపు నుంచి ఏ విధంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొనున్నారు, ఎన్ని రోజులు ఆయన మహారాష్ట్రలో ఉండనున్నారు? ఎస్ రత్న, ఆయన ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు మహారాష్ట్రలోనే ఉండబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహా వికాస్ అఘాడీ కూటమి తరపున ఆయన ప్రచారం చేయబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్ర మంత్రులందరూ కూడా దాదాపుగా అక్కడే ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా మహా వికాస్ అఘాడీ కూటమి తరపున అక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మహా వికాస్ కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేసి కూడా సర్వేలు విస్తృతంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సీతక్క అయితే దాదాపుగా 10-15 రోజుల నుంచి కూడా అక్కడే ఉంటుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అక్కడే ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. మంత్రులందరూ కూడా అక్కడే ఉన్నారు. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వారందరూ అక్కడ ఆ ఏరియాలో మొత్తం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు మహా వికాస్ అఘాడీ తరపున. సో ఇక ఈరోజు రేవంత్ రెడ్డి కూడా మహారాష్ట్రకి వెళ్ళబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. గతంలో కూడా ఆయన మహారాష్ట్రకి వెళ్ళారు. అక్కడ మహారాష్ట్ర అభ్యర్థులు మహా వికాస్ అఘాడీ తరపున ఉన్నటువంటి అభ్యర్థుల తరపున ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో హామీల్ని ఖచ్చితంగా మహారాష్ట్రలో కూడా మహా వికాస్ అఘాడీ కూటమి అదే హామీలు అక్కడ అమలు పరుస్తామని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. సో అదేవిధంగా కులగణన, ముఖ్యంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా కులగణన ఆల్రెడీ ప్రారంభించాము. సో ఆ కులగణన కూడా ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కులగణన జరగాలని చెప్పేసి కూడా బీజేపీని డిమాండ్ చేస్తుంది. కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే అధికారంలో ఉందో ఆయా రాష్ట్రాల్లో కులగణన చేస్తున్నాం కాబట్టి సో ఖచ్చితంగా అదే అక్కడ కూడా ఎన్నికల్లో ఆ విధంగా ప్రచారం చేసుకొని ముందుకు వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక 6 గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు ఖచ్చితంగా ఇక్కడ అమలు చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా 6 గ్యారెంటీలు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం కాబట్టి సో ఖచ్చితంగా మహారాష్ట్రలో కూడా అదేవిధంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి కూడా చెప్పే అవకాశం కనిపిస్తుంది. సో ఇక ఖచ్చితంగా కాంగ్రెస్ కూటమి అంటేనే చాలా పేదల సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అటు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ వీళ్ళందరినీ కూడా కలుపుకొని పోతుంది. వారి సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా మహారాష్ట్రలో కూడా అదేవిధంగా మా పార్టీకి, మా కూటమి తరపున అభ్యర్థులను గెలిపించండి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ ఏదో పథకాలు ఉన్నాయో అవి కూడా అక్కడ అమలవుతాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఆయన ఈరోజు అక్కడ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు ఉంటారు, రేపు ఉంటారు, ఎల్లుండి ఉంటారు. అంటే మనకి 18వ తారీఖు చివరి రోజు కాబట్టి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం 5 గంటలకు ముగుస్తుంది. కాబట్టి సో ఆయన 3 రోజుల పాటు కూడా అక్కడే ఉండే అవకాశం కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్ యూ శివ.